మంచిది. కొద్ది నిమిషాలు క్రిస్మస్ సందేశాన్ని మనం విందాం. మన మూల వాక్యము యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకోగలిగితే, ఏలయనగా మైకులో చదివితే బాగుంటుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు మనకి కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజభారం ఉండును. చాలు, రాజభారము ఉండెను. చాలు. చూద్దాం, మనం ఈ యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. మీరందరూ చక్కగా హ్యాపీగా మందిరానికి ఖచ్చితంగా ఒక 100 అడుగులు చుట్టూలో ఉన్నారు. మీరు 100 అడుగులు చుట్టూరు, అవునా కదా? 100 అడుగులు ఉంటాయి మహా ఉంటే మీ అందరికీ కదా. సో మంచిది. నాకు రాత్రి అంతా నిద్రలేదు. నేను ఇక్కడికి 9:15 వచ్చా. 9:15 వచ్చి రాత్రంతా మెలకుతోనే ఉన్నాం. ఇక్కడికొచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను. అంతలోకి చందు నాకు వెంటనే 3:30 ఖచ్చితంగా గంట కొట్టినట్టు ఫోన్ చేస్తాడు. ధన్మనే ఎస్ ఐఎమ్ రెడీ అన్నట్టుగా లిఫ్ట్ చేసి, ఎస్ నేను మెలకుగానే ఉన్నాను అని లిఫ్ట్ చేసి కూర్చొని ఉన్నాం. సో మీరు మంచు భయంకరంగా పడుతుంది, భయంకరమైన చలిగా ఉంది, ఇబ్బందే, కష్టమే. కానీ ఈ మంచులో, ఈ చలిలో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరానికి వస్తే, నిజంగా దేవుణ్ణి ఆరాధించాలని దేవుని మందిరానికి వస్తే, నిజంగా నువ్వు వస్తే నిజంగా నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. నిజంగా నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. నిజంగా నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా మారిపోతాయి. హల్లెలూయా. ఆమేన్ అనాలా. రైట్, మంచిది. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానం చేశాడంటే నెరవేర్చడానికే ముందుంటాడు. ఆయన వాగ్దానం చేసాడు, నెరవేరుస్తానికే ముందుంటాడు. నీ జీవితంలో ఆ వాగ్దానం నెరవేరాలంటే ఆయన ముందుగానే ఉంటాడు. నువ్వు మాత్రం వెనకడుగులో ఉంటే మరి నువ్వు అందుకోలేవు కదా. నువ్వు వెనకడుగు వేస్తూ ఉంటే నువ్వు ఆ వాగ్దానాన్ని అందుకోలేవు, ఆశీర్వాదాన్ని అందుకోలేవు, ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. వెనకడుగు వేస్తే నువ్వు ఎంత కష్టంలో, ఎంత ఇబ్బందిలో, ఎంత చలిలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉంటే ఆయన చూడ్డా నిన్ను చూస్తాడా లేదా? షడ్రకు, మేషకు, అబేద్గోను భయంకరమైన విపక్తి వాళ్ళకి తెలిసిపోయింది. ఆ ప్రతిమను మొక్కమని ఆ నెబుకద్నెజరు రాజు చెప్పినప్పుడు, నా దేవుని తప్ప నేను ఎవరికి తలంచను అని బహువాటంగా చెప్పినప్పుడు, ఆ రాజు చిన్నపుచ్చుకొని ఆ రాజు సైన్యములకు చెప్పారు, ఒక పెద్ద అగ్నిగుండాన్ని తయారు చేయండి. వీళ్ళు నాకు ఎదురు తిరిగారు, నా మాటని ధిక్కరించారు, వీళ్ళని అగ్నిగుండంలో పడేయాల్సిందే అని అగ్నిగుండాన్ని తయారు చేయించారు. అగ్నిగుండం మండుతూ ఉన్నది. షడ్రకు, మేషకు, అబేద్గోని పిలుచుకొచ్చారు. ఊరు జనాంగం మొత్తం ఉన్నారు. రాజు అడుగుతూ ఉన్నాడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇదిగో అగ్ని బగ 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 మండుతుంది, చూస్తున్నారు కదా, ఈ మంటలో మిమ్మల్ని వేయబోతూ ఉన్నాం. మరి ఒక్కసారి మీరు